హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అయితే బీభత్సంగా పెరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్ అయితే బీభత్సంగా పెరిగింది. ఎందుకోసం పెరిగింది అనేది క్లియర్ అయితే తెలుసుకుందాము. ఓకేనా? అయితే మనం ఇప్పుడు సెక్టర్ వైజ్గా చూసుకుంటే మీరు స్టాక్స్ వచ్చేసి ఫైనాన్స్ సెక్టర్ వచ్చేసి మనకి ఎక్కువ మూవ్ అయింది. అదేవిధంగా పవర్ సెక్టర్ వచ్చేసి మనకి మూవ్ అయింది. మనకి డౌన్ సైడ్ వచ్చేసి ఆటోమొబైల్స్ అయితే మనకి నెగిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1.82% అంటే 2%కి నియర్ బైలో ఆటో సెక్టర్ అనేది మనకి డౌన్ గ్రేడ్ అయింది కదా. అయితే మనకి ఈరోజు ఫైనాన్స్ సెక్టర్లో అసలు మనకి మూవ్ అయిన స్టాక్స్ కూడా మీరు క్లియర్ అయితే చూడాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే మీరు బజాజ్ని, యాక్సిస్ బ్యాంక్ని ఈరోజు అయితే మీరు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఒకటే మనకి ఎవరైనా సరే ఒక నిమిషం అండి, ఆల్మోస్ట్ ఒకటే అప్ సైడ్కే వెళ్తూ ఉంది మార్కెట్. ఎక్కడ డౌన్ సైడ్కి అయితే ఈరోజు అయితే మార్కెట్ అయితే వెళ్ళలేదు. ఇక్కడ మీకు చార్ట్ వైజ్గా కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు బ్యాంక్ నిఫ్టీని వచ్చేసి క్లియర్గా చూడండి. అసలు మార్నింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి మనకి మార్కెట్ 9:50 నుంచి టోటల్గా మనకి అప్ సైడ్కే వెళ్ళుకుంటూ వెళ్ళిపోయింది. అసలు మనకి డౌన్ సైడ్ అనేది అసలు ఎక్కడ ఇవ్వలేదన్నమాట, ఛాన్స్ కూడా ఇవ్వలేదు డౌన్ సైడ్ రావడానికి. మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అంటే నిన్న మొన్ననేమో మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగి అసలు మార్కెట్ అనేది డౌన్ అవ్వుకుంటూ వచ్చింది. ఈ రోజు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కాదు, బిగ్ ప్లేయర్స్ మొత్తం ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ని అయితే నేనైతే ఒక పాజిటివ్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ని. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు, హెచ్డిఎఫ్సి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 74 పాయింట్స్ అయితే అప్ వెళ్ళడం జరిగింది. మార్నింగ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి స్టాక్ని కనుక మీరు కనుక క్లియర్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, మీకు బ్యాంకింగ్ సెక్టర్ ఎంత పెరిగింది కదా, అందులో హెచ్డిఎఫ్సి చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి చూడండి మార్నింగ్ నుంచి అసలు మూమెంట్ లేకున్నది. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అసలు హెచ్డిఎఫ్సిలో బిగ్ ర్యాలీ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ అయితే ఓపెన్ అయిన తర్వాత డౌన్లోనే ఓపెన్ అయింది. ఇక్కడ సస్టైన్ అవుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సస్టైన్ అవుతూ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 10 o'clock నుంచి మనకి 2 వరకు అసలు ఇక్కడిక్కడనే సస్టైన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత బిగ్ ర్యాలీ అయితే వచ్చింది. ఈ ర్యాలీ అయితే నేనైతే రేపు మార్కెట్ అయితే పాజిటివ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఓన్లీ హెచ్డిఎఫ్సి ఒకటే కాదు, మీరు చూడండి యాక్సిస్ బ్యాంక్, మెయిన్గా మనకి బజాజ్ ఫిన్ సర్వీసెస్ అయితే ఈ స్టాక్ని అయితే మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ బజాజ్ ఫిన్ సర్వీస్ని అయితే క్లియర్గా చూడండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఇది ఒక్కటే స్టాక్ ఫినాన్స్ సెక్టర్ని మూవ్ చేసింది అప్ సైడ్కి. ఇది ఈరోజు మనకి నిఫ్టీ మూవర్స్ కాకుండా మీరు ఇక్కడ కనుక మిడ్ క్యాప్ని కనుక మీరు పరిశీలించారనుకోండి క్లియర్గా, ఇక్కడ చూడండి మిడ్ క్యాప్ని కనుక మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ని కనుక చూశారనుకోండి, ఆల్మోస్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కన్నా మిడ్ క్యాప్ స్టాక్ అనేది హైయెస్ట్ 220 పాయింట్స్ అయితే పెరిగింది. చూడండి మిడ్ క్యాప్ అసలు ఇంతలా పెరగదు. మిడ్ క్యాప్ మనకు కావాల్సింది నిఫ్టీ మిడ్ క్యాప్. ఇక్కడ చూడండి, నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి చూడండి 173 పాయింట్స్ అయితే మనకి మూవ్ అయింది. ఇది పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ పర్సంటేజెస్ మిడ్ క్యాప్ ఒకటే మనకి పర్ఫామ్ అయితే చేసింది. క్లియర్గా మనకి ఓవరాల్గా స్టాక్స్ వైజ్గా చూసుకున్నా సరే, మార్కెట్ డేటా ప్రకారం ఓవరాల్గా ఆల్ స్టాక్స్ వైజ్గా చూసుకున్నా సరే ఇండెక్స్ అనేది పాజిటివ్గానే మూవ్ అవుతుంది. మనకి ఇది మంచి సెగ్మెంట్ అనమాట. మనకి రేపటి నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనకి ఇండికేషన్ అయితే ముందుగానే ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక స్టాక్ని అయితే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వేరు ఈ స్టాక్ వచ్చేసి మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఈ స్టాక్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2021లో ఈ స్టాక్ వచ్చేసి మనకి 2021లో మనకి 20 రూపీస్లో ఉన్నది, 20.40లో అలా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 224 కదా. ఈరోజు వచ్చేసి 875లో ఆల్మోస్ట్ మనకి ఎంత పర్సెంటేజ్ అంటే 4100 ఆల్మోస్ట్ పర్సెంటేజ్లలో, నార్మల్గా రూపీస్లలో కాదు పర్సెంటేజ్లలో 4000% అయితే పెరిగింది ఈ ఇయర్లో. ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో కనుక మనం చెక్ చేస్తే కనుక ఏ స్టాక్ పర్ఫార్మెన్స్ చేసిందంటే వేరు అన్నమాట. ఈ స్టాక్ వచ్చేసి మనకి మీరు 1 డే టైం ఫ్రేమ్లో కాకుండా మీరు దీన్ని 1 మంత్లో టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటూ రండి, ఆల్మోస్ట్ ఇది మనకి జస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ 10 రూపీస్ 20 రూపీస్లో ఉన్న స్టాక్ వచ్చేసి ఒక్కటేసారి ఇంత పెద్ద మూమెంట్ అయితే ఇచ్చింది. దీనికోసం అయితే
నేనైతే ఒకటైతే వెతుకుతూ ఉంటే మింట్‌లో ఒకటి కనిపించింది. మింట్‌లో అయితే ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్‌లో అసలు ఏ స్టాక్ బాగా పెర్ఫార్మెన్స్ చేసింది అని చూస్తే ఇది దేనికి సంబంధించింది అంటే ఈ సెక్టార్ వచ్చేసి మనకి కెమికల్‌కి సంబంధించిన స్టాక్ అనమాట ఇది. ఈ స్టాకు మనకి 2021లో ఎవరైనా గనక ఇందులో 10,000 గనక ఇన్వెస్ట్ చేస్తే మనకి 4.2 లాక్స్‌గా ఈరోజైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. క్లియర్‌గా అయితే చూడండి. 4,00,000 10,000కి 4,00,000 అయితే ఇచ్చిందనమాట. అదే విధంగా మనకి మల్టీ బ్యాగర్ స్టాక్‌లో 100 లోపు 6 నెలల్లో 180%గా మూవ్ అయిన స్టాక్ వచ్చేసి ఇప్ మీరు గనక చూసుకున్నారనుకోండి. సారీ ఫ్రెండ్స్ కాలొచ్చింది. ఓకే. ఇప్పుడైతే చూడండి. మనకి ఆల్‌మోస్ట్ ఈరోజైతే పెరిగిన స్టాక్‌లలో గనక మీరు చూస్తే ఎన్‌టీపీసీ, బజాజ్ షేరు, ఇండస్ట్రియల్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్‌లయితే ఈరోజైతే మనకి బీభత్సంగా అయితే పెరుగుతున్నాయి. అదే విధంగా ఇక్కడ మీరు యెస్ బ్యాంక్‌ని గనక అబ్జర్వ్ చేశారనుకోండి. యెస్ బ్యాంకు ఈ మధ్య కాలంలో యెస్ బ్యాంక్ అయితే పైకి వెళ్ళటానికైతే రెడీగా మూవ్ అవుతుంది. యెస్ బ్యాంక్‌ని షేర్‌నయితే మీరు అయితే అబ్జర్వ్ చేస్తూ రండి. యెస్ బ్యాంక్ షేర్ అయితే మనకి 22 నుంచి 23.60 వరకు వెళ్ళింది. సో, ఈసారి గనక యెస్ బ్యాంక్ గనక 23ని గనక బ్రేక్ చేసిందనుకో, నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 35 వరకైతే వెళ్ళటానికైతే ఉంటుంది. ఒక 6 మంత్స్ గనక యెస్ బ్యాంక్ షేర్‌ని గనక మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ రండి. ఇది వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోండి. లిటిల్ బిట్‌గా ఏమన్నా షేర్స్ ఉన్నా గానీ హోల్డ్ చేసుకోవచ్చు. యెస్ బ్యాంక్‌లో అయితే ఈ యెస్ బ్యాంక్ మాత్రం కంపల్సరీ హోల్డ్ చేయండి. ఈ వేర్ స్టాక్‌ని కూడా అబ్జర్వ్ చేస్తూ రండి. ఇదైతే ఇప్పుడైతే చాలా పైకైతే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే బయింగ్ అయితే చేయకండి. జస్ట్ చాలామంది బై చేస్తారేమో అన్న ఉద్దేశ్యంతో ఆ స్టాక్‌నైతే అక్కడ చెప్పాల్సొచ్చింది. ఇక్కడ చూడండి మీరు మనకి మార్కెట్ వచ్చేసి మేజర్ ఇండిసెస్‌ని గనక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనక మనకి నేను మార్నింగే చెప్పాను. నిఫ్టీ మనకి నెగెటివ్‌లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్‌లోనే ఉంటుంది అని చెప్పి క్లియర్‌గా అయితే చెప్పాను. దానికి రీజన్ వచ్చేసి మనకి ఐటీ స్టాక్స్ మనకి నికెల్ 225 అయితే మనకి నెగెటివ్‌లో ఉన్నందువల్ల మనమైతే అలా సజెస్ట్ చేయాల్సొచ్చింది. బట్ ఇప్పుడు కూడా మీరు క్లియర్‌గా గనక అబ్జర్వ్ చేశారనుకోండి. సారీ, జస్ట్ 1 మినిట్ ఇక్కడ చూద్దాము. సారీ, ఈ యాప్ ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ గనుక మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఇప్పుడైతే రైట్ నౌ అయితే పాజిటివ్‌గానే ట్రేడ్ అవుతుంది. మనకి ఏ ఈవెంట్స్ కూడా లేవు. ఇప్పుడు మనకి 30 వరకు అసలు ఈవెంట్సే లేవు. జనవరి 30 వరకి. సో, మీరు క్లియర్‌గా మార్కెట్‌ని అయితే అప్ సైడ్‌కైతే పెట్టుకోవచ్చు. హోల్డ్ కూడా చేయొచ్చు. ఏమన్నా ఉంటే గనక ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆగర్‌లో ఇక్కడ ఒకటి వచ్చింది. హ్మ్. వేర్‌టెక్ ఇందాక మనం చర్చించినాం గదా! అదే స్టాక్ అనమాట. ఈ స్టాక్‌ని మీరు క్లియర్ అయితే అబ్జర్వ్ చేస్తూ రండి. వాచ్ లిస్ట్‌లో కూడా పెట్టుకోండి. ఇంకా ఎంత పైకి వెళ్తుందో అదైతే మనకైతే ఇప్పుడైతే తెలీదు. ఇప్పుడైతే మనం రేపటి కోసం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు అయితే చూద్దాము. మనం ఒకసారి నిఫ్టీ వచ్చేసి చూడండి. ఈరోజు ఇచ్చిన లెవెల్స్ కూడా మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాము. ఈరోజు మనం ఇచ్చిన లెవెల్ వచ్చేసి 47,777 దగ్గర. అదేవిధంగా 48,093 దగ్గర. మనం 48,000 ఇచ్చినాం గదా! 48,100 దగ్గర. ఇక్కడ చూడండి మార్కెట్ ఎంతసేపు కన్సాలిడేషన్ అయిందో. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతనే మనకి అప్ సైడ్‌కి అనేది మూవ్ అయింది. క్లియర్‌గా చూడండి మనం ఇచ్చిన లెవెల్‌ని. మనం ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌లీగా మనకి నెక్స్ట్ టార్గెట్‌ని హిట్ చేసింది అన్నమాట. ఇక్కడ లెవెల్. ఈ లెవెల్‌లో కూడా మనకి మార్కెట్ అనేది చాలా సేపయితే హోల్డ్ అయితే జరిగింది. సో, మన ఇచ్చే లెవెల్స్‌నైతే క్లోజ్‌గా అయితే అబ్జర్వ్ చేస్తూ రండి. ఇక్కడ మీకు నిఫ్టీలో కూడా చూపిస్తాను. మనం ఇచ్చిన లెవెల్స్ ఎంత మంచిగా వర్కౌట్ అయినాయో. ఇక్కడ చూడండి. యాహ్! ఇక్కడ చూడండి. మనం ఇచ్చిన లెవెల్స్ ఆల్‌మోస్ట్ మనం 21,000
650 దగ్గరే ఇచ్చినాము. యాక్చువల్లీ ఇక్కడ లైన్ రిమూవ్ అయినట్టుంది ఇందాక వీడియో చేస్తున్నప్పుడు. మనం ఇచ్చిన లెవెల్‌ని మీరు మార్నింగ్ వీడియోలో గనుక చూశారనుకోండి 650 దగ్గరనే ఇచ్చాను నేను. 21,650 అనేది వెరీ క్రూషియల్ లెవెల్ అని చెప్పి అక్కడి వరకే వెళ్ళింది మార్కెట్. మనం ఇక్కడ చూడండి మనం మార్నింగే చెప్పినాము. ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. ఇక్కడ డౌన్ గనక బ్రేక్ కాకపోతే ఈ లెవెల్ గనక బ్రేక్ అయిందనుకోండి ఈ గ్రీన్ లైన్‌ని మీరు మార్నింగ్‌ది షార్ట్ వీడియోనే ఉంటుంది. షార్ట్ వీడియోలో చూడండి 21,600ని గనక బ్రేక్ అయిందనుకోండి 650ని సింపుల్‌గా అయితే క్రాస్ చేసేస్తుంది. ఇక్కడి వరకు అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను. సేమ్ అలాగే జరిగింది. ఇప్పుడైతే మనకి రైట్ నౌ అయితే మనకి డౌ జోన్స్ అయితే పాజిటివ్‌గా రన్ అవుతుంది. మనకి ఇది మెయిన్ అన్నమాట. అదానిలో మీకు ఒకటి చిన్న చెప్పాల్సి ఉంటుంది. అదాని స్టాక్‌లో. యాక్చువల్లీ అదాని ఫ్యూచర్‌ని చాలా బయింగ్ జరుగుతుంది. మనల్ని ట్రాప్ చేయడం కోసం, జస్ట్ మనల్ని ట్రాప్ చేయడం కోసమే అదానిలో ఈరోజైతే డౌన్‌ఫాల్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది. అదానిలో ఎటువంటి న్యూస్ అయితే లేవు. ప్రెజెంట్ అయితే అదాని జస్ట్ మనల్ని ట్రాప్ చేయడం కోసమే ఈ మూవ్ అయితే జరిగింది. కన్సల్టేషన్ మూవ్. ఇది అదాని షేర్ కూడా ఇప్పుడు 3000 ఉంది కదా! ఈ 3000 నుంచి కంపల్సరీ ఈ లెవెల్ గనక బ్రేక్ చేసిందనుకోండి 347 గనక బ్రేక్ చేసిందనుకోండి ఇది 3200కి సింపుల్‌గా వెళ్ళిపోతుంది. అది ఓన్లీ 1, 2 డేస్‌లోనే వెళ్తుంది. దీన్ని క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేస్తూ రండి. ఈ అదాని ఫ్యూచర్‌ని మోర్ పీపుల్స్ అయితే బయింగ్ అయితే చేస్తున్నారు. మీకు అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఓఎస్ పట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సారీ. ఎన్ఎస్‌సి ఓఎస్ పట్స్ అయితే ఓపెన్ చేసుకోండి క్లియర్‌గా. ఇక్కడ మీరే చూడొచ్చు. ఇప్పుడు మనకి ఈరోజైతే 5 డే డాటా ఇంకా రాలేదు. వచ్చినప్పటికీ మనకి పాజిటివ్‌గానే ఉంటుంది క్లియర్‌గా మార్కెట్. సెకండ్ హాఫ్ అయితే మనకి పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ గనక చూశారనుకోండి, మనకి ఇందులో కంపల్సరీ మనకి క్లియర్‌గా అదాని స్టాక్ అయితే కనిపిస్తుంది. మీరు అదానిలో ఈరోజు కొద్దిగా కిందికి వెళ్ళిందని చెప్పి మీరు అదానిలో సెల్లింగ్‌కి అయితే వెళ్ళకూడదు కంపల్సరీ. చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందుకోసమే ఆ స్టాక్ గురించి చెప్పాల్సొస్తుంది. ఇక్కడ చూద్దాము. ఇక్కడ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్‌లో గనుక చూశారనుకోండి. ఇక్కడ ఇక్కడ చూడండి. బజాజ్ ఫైనాన్స్ మనకి రిలయన్స్ క్లియర్‌గా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి కూడా ఉంది. అదేవిధంగా మనకి నిన్న నుంచి మనకి అదాని షేర్ అయితే ఉంటుంది చూడండి. అదాని పోర్ట్స్ ఓకేనా? అదాని షేర్‌లో బయింగ్ అయితే జరుగుతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు రేపు కంపల్సరీ మార్కెట్ పెరుగుతుంది అనడానికి ఒక సింపుల్ రీజన్ ఏంటి అంటే మనకి రిలయన్స్ పాజిటివ్‌లోకి వచ్చింది. బజాజ్ కూడా మనకి పాజిటివ్‌లోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో, ఈ వీడియో అయితే మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.